జనాభా దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వేగవంతం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసింది. అయితే ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం జిల్లాల యూనిట్ గా వర్గీకరణ చేస్తాను అనటం భావ్యం కాదన్నారు. జిల్లా స్థాయిలో వర్గీకరణ జరిగితే మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. రాజు కమిషన్, ఉషా మేయర్ కమిషన్ కూడా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ జరగాలి అని తెలియజేశామని అన్నారు. రాజు కమిషన్ ఇచ్చిన సిఫార్సు ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. పక్క రాష్ట్రాలలో ఎక్కడా కూడా జిల్లా యూనిట్ అంశం ప్రకారం వర్గీకరణ జరగలేదని చెప్పారు. మాల సమాజ వర్గానికి చెందిన సోదరులు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని కోరారు. ఉంటే మాలలు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. సో అంబేద్కర్ వారసులుగా సామాజిక న్యాయాన్ని కోరుకోబడిన వాళ్ళగా 30 సంవత్సరాలుగా మాదిగ జాతి ఆశల ఆకాంక్షల కోసం ఉద్యమించిన వాళ్ళగా మేము ఒక మాట చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మాకన్నా మాలలు అధికంగా 4 లక్షలు ఉన్నమాట వాస్తవం. కనుక జనాభా దామాషా ప్రకారం మాకన్నా 1% వాళ్ళకి అదనంగా రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. మాకు అభ్యంతరం లేదు. మాలల జనాభా ఎంతుంటే అంత శాతం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి. మాదిగలు ఎంతుంటే మాదిగలకు అంత ఇవ్వండి. మాదిగ ఉపకులాలకు లేదంటే మిగిలిన కులాలకు వెళ్ళి వాళ్ళకి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. అలా కాకుండా జిల్లా యూనిట్గా అంటే మాకు అనేక అనుమానాలు అపోహలతో పాటు అనేక అనార్థాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ జిల్లా యూనిట్ అనేది లోపభూయిష్టంగా మారడానికి అవకాశం ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు నియామకాలు చూసుకుంటే అది జిల్లా స్థాయి నియామకాలు, ఉద్యోగ నియామకాలు, జోనల్ స్థాయి నియామకాలు, రాష్ట్రస్థాయి నియామకాలు, అదేవిధంగా యూపీపీఎస్ లాంటివి, ఇంజనీరింగ్ నియామకాలు, డాక్టర్ నియామకాలు లాంటివి కూడా ఎలా జిల్లా స్థాయిలో అది అవుతుందో ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఒక సూత్రబద్ధమైనటువంటి అవగాహన లేకుండా దాన్ని అవగాహన కల్పించకుండా ఈరోజు జిల్లా యూనిట్గా చేయడం అనేది కూడా అసమంజసమని చెప్పని మేము కోరుకుంటూ దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 30 ఏళ్ల క్రితం మీరే ముఖ్యమంత్రి, 30 ఏళ్ల తర్వాత మీరే ముఖ్యమంత్రి. ఆనాడు మీరు సామాజిక న్యాయ సూత్రం జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ అన్నారు. నేడు కూడా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరించాలని, అది జిల్లా యూనిట్గా కాకుండా దాన్ని పునరాలోచించాలని చెప్పని దాని గురించి మీరు పునరాలోచన చేసుకుని జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ అమలు చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికోసం కమిషన్ నివేదిక మేము కోరుకుంటున్నాం. జనాభా దామాషా ప్రకారం వస్తుంది. కారణం ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి తీర్పు ప్రామాణికంగా తీసుకుంటే ఎంపైరికల్ డేటా ప్రకారం అంటే అక్కడ ఉండబడినటువంటి ఎస్సీల జనాభాలు వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో పడుకోబడే స్థితిగతులను అధ్యయనం చేసి ఆ వెనకబడతానాన్ని గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ముందుకెళ్ళింది. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పోవాలని కోరుకుంటున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ వర్గీకరణకి మూలం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా జరగాలని కోరుతున్నాం. అదేవిధంగా ఒకసారి మీరు గమనిస్తే వర్గీకరణ ఈరోజు పంజాబ్లోను, హర్యానాలో అమలవుతుంది. అక్కడ జిల్లా యూనిట్ లేదు. నేను తెలంగాణలో చట్టబద్ధత కల్పించారు, అక్కడ జిల్లా యూనిట్ లేదు. లేదు పక్కనే కర్ణాటక, తమిళనాడులో కూడా వర్గీకరణలు నడుస్తున్నాయి, అక్కడ జిల్లా యూనిట్ లేదు. కానీ వర్గీకరణకు మూలమైనటువంటి ఆంధ్రప్రదేశ్, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా యూనిట్ అనడం అనేది ఒక కొత్త వివాదానికి దారితీయడానికి అవకాశం ఉంది. కనుక జిల్లా యూనిట్గా కాకుండా మీరు ఈ గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర యూనిట్గా అంటే జనాభా దామాషా ప్రకారం వర్గీకరించారు, ఇప్పుడు కూడా అదే విధంగా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ జరగాలని